నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రం టోల్గేట్ సమీపాన అనుమానాస్పదంగా ఒక బ్యాగులో నోటు కట్టలు అయితే బయటపడ్డాయి. సాధారణంగా శ్రీశైలం మహాక్షేత్రం టోల్గేట్ ప్రాంతాన అన్ని వాహనాలు కూడా తనిఖీ చేస్తారు. ఈ కోణంలో ఈ యొక్క తనిఖీల్లో భాగంగా ఒక మహారాష్ట్రకు చెందిన ఒక వాహనంలో అంటే ఈ 30 లక్షలకు సంబంధించిన బ్యాగు నోటు కట్టలు బయటపడము అయితే సరైన వివరాలు తెలియపరచకపోవడంతో మేము ఈ బంగారు వ్యాపారం చేస్తాము. అలాగే బంగారు వ్యాపారం చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని శ్రీశైల భ్రమరం మల్లికార్జున స్వామిని దర్శించి వెళ్దామని ఇటు వచ్చాము. అంతేగాని ఇది అంటే లెక్కలు లేని డబ్బులు కాదని చెప్పినా కూడా అయితే కొద్దిగా అనుమానాస్పదంగా ఉండడంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు అయితే శ్రీశైలం పోలీసులకు సంబంధించి ఈ యొక్క అంటే నగదులు కావచ్చు, మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని కూడా కావచ్చు వాళ్ళకి అప్పగించిన పరిస్థితి ఉంది. సాధారణంగా అంటే ఈ శ్రీశైల టోల్గేట్ వద్ద అంటే మందు అలాగే మద్యపానం కావచ్చు, గుట్కా సంబంధించి కావచ్చు, చిట్టా వ్యతిరేక సంబంధించిన ఏమైనా కార్యకలాపాలు జరుగుతాయని వేసి ముందస్తుగానే టోల్గేట్ వద్ద అయితే తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. కేవలం ఈ బంగారు వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ వచ్చామని మాకు ఏం తెలియదు అనేసి కూడా చెప్పినప్పటికీ శ్రీశైలం పోలీసులు అయితే ఈ విషయం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంతే కదా. ओपन कर पूरा फोन कर कुछ जरा